పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి కేతువు సింహరాశిలో ప్రవేశిస్తాడు. సింహరాశిలో 18 నెలల పాటు సంచరిస్తాడు. ఈ 18 నెలలు కూడా మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాడో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఎక్కడున్నాడు అంటే తృతీయ స్థానంలోకి కేతువు యొక్క సంచారం జరుగుతున్నది. నేను ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నటువంటి ఫలితాలు. మీకు వ్యక్తిగత జాతకంలో కనుక తీవ్రమైన దోషాలున్నా, జరిగే మహర్దశలు అంతర్దశలు ప్రతికూలంగా ఉన్నా కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ప్రధానంగా తృతీయ స్థానంలోకి కేతువు ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే జాతకులు బ్రహ్మాండమైనటువంటి అదృష్టవంతులుగా మారతారు. తృతీయ స్థానంలో కేతువు ప్రవేశించినప్పుడు జాతకుల యొక్క సంపాదన చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అనవసరమైనటువంటి ధన వ్యయం అనేటటువంటిది బాగా పెరుగుతుంది. బంధువులు కూడా సహాయపడరు. అయిన వాళ్ళే శత్రువులుగా మారుతున్నారా అనేటటువంటి భావన కూడా మిథున రాశి వారికి కలుగుతుంది. తృతీయ స్థానం అనేటటువంటిది దేనికి సంబంధించిన స్థానం అంటే మీ యొక్క శక్తికి, సాహసానికి, మీ సంకల్ప బలానికి, సోదరులకు, కమ్యూనికేషన్స్కి, ప్రయాణాలకి, వీటికి సంబంధించినటువంటి స్థానం. ఎప్పుడైతే తృతీయ స్థానంలో కేతువు యొక్క ప్రభావం వస్తుందో మిథున రాశి వారిలో శక్తియుక్తులు పెరుగుతాయి. అంటే ఏదైనా ఒక పని కనుక పెట్టుకుంటే ఎలాగైనా సరే దాన్ని సాధించాలి, దాన్ని పూర్తి చేయాలి అనేటటువంటి సంకల్ప బలం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఈ సంకల్పంతో సమస్తమైనటువంటి విజయాలు కూడా మిథున రాశి వారు పొందుతారు. అలానే తృతీయ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఉన్నప్పుడు సోదరులతో విభేదాలు కలుగుతూ ఉంటాయి, మిత్రులతో కూడా విభేదాలు కలుగుతూ ఉంటాయి. అంటే మీ నుంచి బాగా లబ్ధి పొందినటువంటి వారే, అంటే లబ్ధి అంటే లాభం పొందినటువంటి వారు, మీ ద్వారా సహాయాన్ని పొందినటువంటి వారే మీకేదైనా ఒక సహాయం కావాలని అడిగినప్పుడు ముఖం చాటేసేటటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే మీకు సహాయం చెయ్యరు. మీ నుంచి లబ్ధి పొందిన వారి మీ నుంచి దూరంగా జరిగిపోతూ ఉంటారు. అలానే కమ్యూనికేషన్ విషయంలో ఎలా ఉంటుందంటే తృతీయ స్థానం అనేది కమ్యూనికేషన్కి సంబంధించిన విషయం కాబట్టి ఏ విషయము కూడా స్మూత్గా, సాఫ్ట్గా చెప్పడంలో మిథున రాశి వారు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే మీరు చెప్పేటటువంటిది 100%